నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. తెలంగాణలో తీవ్ర ఆర్థిక లోటు, రిజిస్ట్రేషన్లు, పన్నుల రాబడి తగ్గడంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భూముల నగదీకరణ, ల్యాండ్ పూలింగ్, వేలం ప్రక్రియను వేగవంతం చేసింది. రాబోయే కొద్ది నెలల్లో దాదాపు 5,000 నుంచి 6,000 ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేయడానికి లేదా బదిలీ చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం నిధుల వేట పేరుతో విలువైన ప్రజా ఆస్తులను అంగట్లో సరుకుల్లా అమ్ముతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉండగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సంక్షేమ పథకాలకు అవసరమైన వనరుల సమీకరణ కోసమే శాస్త్రీయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. మరి గత 30 నెలల్లో వివిధ రూపాల్లో దాదాపు 20,000 ఎకరాల భూములను నగదీకరణ లేదా లీజుకి ఇవ్వగా, తదుపరి విడతగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి చుట్టుపక్కల మరో 5,000 ఎకరాల పైచిలుకు సంబంధించినటువంటి భూమిని వేలం వేయడానికి స్కెచ్ సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రముఖ ముఖ్య నేతలు ఈ ల్యాండ్ మానిటైజేషన్ విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వం అనాలోచిత హామీలను నెరవేర్చలేక తీవ్ర నిధుల కొరతతో సగం నగరం నడిబొడ్డున ఉన్న గ్రీన్ జోన్లు, పబ్లిక్ స్థలాలను కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పారిశ్రామిక భూముల విలువను తగ్గించి కేవలం 30% సబ్ రిజిస్టర్ వాల్యూకే రెగ్యులరైజ్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. మరి మొత్తంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగారం కంటే విలువైనవిగా మారినటువంటి ప్రభుత్వ భూములను అమ్మి నిధులు సమీకరించడంపై ఇటు ప్రభుత్వమే కానీ అటు ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం పీక్స్కి చేరింది. మరి ప్రజా ఆస్తుల అమ్మకం వెనుకొన్న అసలు మర్మమేంటి? సంక్షేమానికి నిధుల సమీకరణ తప్పదా, లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇది కుంభకోణమా? ఇదే ఇవాల్టి మన డిబేట్, మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దీనికి సంబంధించి రైట్గా మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు నిరంజన్ యాదవ్ గారు, కాంగ్రెస్ నేత. నమస్కారం సార్. సార్, మనం అనుకుంటా ఉన్నాం మొత్తానికైతే ఇటు మనం చూస్తూ ఉన్నాం, మొత్తానికి భూముల వేలానికి సంబంధించి చూస్తే బీఆర్ఎస్ అయితే తీవ్రంగా ఆరోపిస్తూ ఉంది, కుంభకోణం చేస్తూ ఉంది. భూముల్ని ఇక మొత్తానికైతే అమ్మడము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి సంబంధించి భూ కుంభకోణాలు చేస్తూ ఉంది అంటూ కూడా విలువైన భూములను కూడా అమ్మి కుంభకోణానికి పాల్పడుతుందనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్లో ఉండే వాళ్లకు, స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులు నా నమస్కారాలు. ఈరోజు భూములు వేలము అది ఇది అని గప్పాలు చెప్పడం తప్ప వాళ్ళేదో చేయలేనట్టు, గత పాలనలో బీఆర్ఎస్ పార్టీ భూములను అమ్మనట్టు, అదేవిధంగా బీజేపీ పార్టీ అమ్మనట్టు ఏదో ప్రతిపక్షాలు గొల్లోలు చేస్తున్నాయి. కానీ ఈరోజు భూముల గురించి, అదేవిధంగా తెలంగాణలో ఉండే రిజిస్ట్రేషన్ల గురించి చైతన్యవంతంగా చేసింది మా ప్రభుత్వం. అదేవిధంగా భూముల గురించి గప్పాలు చెప్పి మేమేదో చేస్తున్నాం, మేమేదో దోచుకుంటున్నాం, తింటున్నాం, దాచుకుంటున్నాం అని చెప్తున్నారు. కానీ వీళ్ళందరివి నమ్మే ప్రసక్తి జనాల్లో లేరు. ఎందుకంటే హైడ్రా అని తీసుకొచ్చిన మొట్టమొదటి ఈ దేశంలోనే నగరాలలో, నగర ప్రాంతాలలో చెరువులు కానీ, నాలాలు కానీ, కుంటలు కానీ, అదేవిధంగా ఎట్లాంటి సరస్సులు ఉండే ప్రాంతాలలో కానీ వాటి అన్నిటినీ సంరక్షించే విధంగా మేము తయారు చేసినాం. ఈరోజు దేశం గర్వించదగ్గ ఒక చైతన్యవంతం చేసిన సంక్షేమం ఒకటి ఉందంటే అది హైడ్రా వల్ల ఈరోజు 1,00,000 కోట్లు మేము ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ భూములను కాపాడినాం. దాదాపు దాంట్లోనే మీరు చూస్తున్నారు, రంగనాథన్ గారు కూడా కమిషన్ వాళ్ళు కూడా ఎంత చైతన్యవంతం చేస్తున్నారంటే ప్రజల్లోకి అన్యాయం అయ్యే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అండగా ఈరోజు భూముల గురించి చైతన్యవంతం చేస్తూనే అండగా ఉండే పేదవాడికి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు కష్టంలో ఒక 10 రోజులు కష్టపడి, ఒక 10 ఏళ్ళు కష్టపడి ఒక భూమిని కొంటే అన్యాయంగా గవర్నమెంట్ అని ప్రొహిబిషన్లో, గత పాలనలో బీఆర్ఎస్ పార్టీలో ప్రొహిబిషన్లో కేసి వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగిన దాఖలాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా భూములను వేలం వేసి 1,000 కోట్లు దోచుకొని ఆ దోచుకున్న డబ్బును పార్టీ పరంగా పార్టీలకు, మాకు నీకు ఇది చేస్తే మాకు పార్టీ పదవి, పార్టీ లేదంటే పార్టీకి సంబంధించిన
కార్పొరేట్ సంస్థలకు ఇప్పుడు చూస్తున్నాం మనం బీజేపీ పార్టీని తీసుకున్నట్టయితే భూములను దేశంలో ఎక్కడెక్కడ లేని భూములను అటవీ ప్రాంతాల భూములను అమ్ముకదొబ్బిన మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గత పాలనలో రంగారెడ్డి జిల్లా మొత్తాన్ని ఇప్పుడున్న మేడ్చల్ మల్కాజ్గిరిని కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, అదేవిధంగా భువనగిరి ప్రాంతాలు కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉండే సంగారెడ్డి ప్రాంతాలలో కావచ్చు, అదేవిధంగా షామీర్పేట ప్రాంతాలలో కావచ్చు, వాళ్ళ ఇష్టార్జితంగా ఇష్టం వచ్చిన పర్సన్స్కి ఇచ్చినప్పుడు ఎవరు కూడా అడిగిన దాఖలాలు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆనాడు ముందుండి ఇది అన్యాయం అని చెప్పేసి మేము ముందుండి పోరాడినాం. దానికి ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి గారి యొక్క ఆస్తుల విలువలను తీసుకుంటే ఈరోజు కొన్ని వేల కోట్లు ఎట్లా వస్తున్నాయి, వాళ్ళ జాగాలు ఎట్లా సంపాదించుకున్నారంటే కేవలం గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ కింది నాన్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి తాతల తండ్రులు అని చెప్పేసి వంకలు చెప్పేసి ఆడ ఫోర్జరీ చేసిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఆర్టీఐ వేస్తే గత పాలన గురించి ఆర్టీఐ మా ముఖ్యమంత్రి వర్యులు వేస్తే దాన్ని రాజీ పడిన క్షణాల్లో కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ కేవలం వాళ్ళ స్వార్థాల కోసం, కేవలం వాళ్ళ యొక్క కుటుంబాల కోసం, కేవలం వాళ్ళ యొక్క సరౌండింగ్ చెంచాగిరి చేసే వాళ్ళకు మాత్రమే వీళ్ళు 100 ఎకరాలు 1000 ఎకరాలు గత పాలనలో అమ్మక దొబ్బిన దాఖలాలు మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి దగ్గర వివేరా హోటల్ ఉంటుంది, రోడ్డు పక్కన. దాని ఎదురుగా ఆ సరౌండింగ్లో ఉండే అత్యంత హైయెస్ట్ కొండ ప్రాంతం ఏదైనా ఉందో అంటే అదే. వాటిని కూడా అమ్ముకదొబ్బి 100 ఎకరాలు రూపాయికు 2 రూపాయలకు కాకుండా 50,000కు 30,000కు ఇట్లా అమ్మిన దాఖలాలు మనం చూసినాం. ఈరోజు బీజేపీ పార్టీ తీసుకుంటే రూపాయికి ఎకరా అస్సాం ప్రాంతంలో మనం చూసాం. రూపాయికి ఎకరా అమ్మి ప్రజలు ఉన్న నివాస ప్రాంతాలను కబ్జాలు చేసి వాళ్ళని ఎలగొట్టి గ్రామాలను వెలగొట్టి వాళ్ళను ఆదానికి అంబానికి కట్టబెట్టిన దాఖలాలు మనం చూస్తూనే ఉన్నాం. కొత్తగా ఏం కాదు. మణిపూర్ కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉండే ప్రాంతాలు కావచ్చు, ఆరావళి కావచ్చు, పెద్ద పెద్ద అటవీ ప్రాంతాలు మొక్కలను అక్కడ ఉండే పెద్ద పెద్ద చెట్లను నరికి కేవలం ఆదాని కుటుంబాలకు వారి యొక్క ప్రభుత్వంలో ఉండే ఆర్ఎస్ఎస్ భావజాలలో ఉన్న వ్యక్తులకు అమ్మిన దాఖలాలు మనం చరిత్ర నేను ఎవరిని తీయమంటే కూడా తీస్తాను. అట్లాగే ఈరోజు ప్రజా సంక్షేమం కోసం అమ్ముతున్నాం, వేలం వేస్తున్నాం. అది వేలంలో వేస్తున్నాం తప్ప కేవలం కొందరు వ్యక్తుల కోసము ప్రజా ప్రయోజనాలను తుంగల తొక్కి ఎవరికో కోసము వాళ్ళ చుట్టాల కోసము మాత్రం ఇవ్వడం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రయోజనాల కోసము రాష్ట్ర సంక్షేమాల కోసం కేంద్రంలో మేము అడిగిన బడ్జెట్లు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఈ నిశ్చితి వచ్చింది. అందుకే మేము వేలం వేస్తున్నామంటే వీళ్ళు కూడా గత పాలనలో బేగంపేటలో కావచ్చు, అదేవిధంగా గచ్చిబౌలిలో కావచ్చు, మనం ఇప్పుడుండే యశోద హాస్పిటల్ ఎవరిది? వేలం వేస్తేనే కదా ఆ రోజు 730 కోట్లుకి వేలంలో పోయినది. వీళ్ళు అమ్మిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అమ్మినది. రైట్ చర్చ కొనసాగిద్దాం. రైట్ గా మన చర్చలో పాల్గొంటున్నారు రాజు నేత గారు, బీఆర్ఎస్ నేత ఉప్పల లక్ష్మణ్ గారు, అనలిస్ట్. వెల్కమ్ టు మిడ్ డిబేట్ అండి. రైట్, మనం చూస్తూ ఉన్నాం. రాజు నేత గారు మీరు చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఇటు మీరే కానీ కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పైన. అంటే కేవలం ఇది భూకుంభకోణం జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి భూకుంభకోణం చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్కి సంబంధించి ఖచ్చితంగా అంటే ఏవైతే గ్రీన్ ఏరియాలు ఉన్నాయో, అలాగే ప్రభుత్వ స్కూల్కి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి గ్రీన్ ఏరియాలకు సంబంధించిన ఉన్నటువంటి ఆ ల్యాండ్స్కి సంబంధించి వేలం వేయడం, దాంతోపాటు ఫ్యూచర్లో దాని ప్రభావం కూడా పడే అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ భూములు కనపడితే వాటిని అన్నిటిని కూడా అమ్మకానికి పెట్టి వేలంపాటలో ప్రభుత్వ ఖజానాను నింపాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతుంది అనేది కనబడుతుంది. ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్పారు వాళ్ళే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం చుట్టూ హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ భూములు ఖాళీగా కనపడ్డా కూడా ప్రభుత్వ భూములు అయితే వాటిని
వేల కోట్ల రూపాయలకు ఈరోజు వేలంపాట పెట్టి అమ్ముతున్నారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం అయితేనేది, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కోసం అయితేనేది, పెన్షన్లు ఇవ్వడం కోసం అయితేనేది, ఈ ప్రభుత్వం దగ్గర అసలు ఖజానా మొత్తం ఖాళీ అయింది కాబట్టి ఈ ఖాళీగా ఉన్న భూములన్నీ కూడా వేలంపాటలో అమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నామని స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కోకాపేటలో మనం చూసినాం, ఎకరా అక్కడ 200 కోట్ల పైచిలకు వలుపుతున్నది అని చెప్పేసి దాన్ని ప్లాట్లుగా విభజన చేసి వేలంపాటలో అమ్ముతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వ ఖజానాను నింపడం కోసం వేలంపాట వేసి భూములను అమ్ముకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రభుత్వం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఎక్కడ కూడా భూములు దొరికేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదేమో అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేద ప్రజల కోసము ఇప్పుడు ఎయిమ్స్, బీబీ నగర్ లో ఎయిమ్స్ అనేటువంటి హాస్పిటల్ కట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో. ఒకవేళ రేపనాడు ఒక ఎయిర్పోర్ట్ కట్టాల్సి వస్తుంది, లేకపోతే పేద ప్రజల కోసం డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడానికి ప్లేస్ కావాల్సి వస్తుంది, లేకపోతే హాస్పిటల్స్ కట్టాల్సి వస్తుంది, లేకపోతే స్కూల్స్ కట్టాల్సి వస్తుంది. ఇట్లా భవిష్యత్తులో ఇవన్నీ కూడా కట్టడానికి ఇక ప్లేస్ దొరకనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుందేమో అనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే మనం చూసినాము, మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఇప్పటికే దాదాపుగా 30,000 ఎకరాలకు పైగా ఈరోజు ఫ్యూచర్ సిటీ ప్లాన్ అనే దాని పేరిట అక్కడ రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం, లేకపోతే వాళ్ళకు తక్కువ డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి తీసుకోవడం, ఇవన్నీ చేసి దాదాపు 30,000 ఎకరాలకు పైగా అక్కడ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇట్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఇట్లా భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వానికి పలానా దగ్గర ల్యాండ్ ఉందా, ఎక్కడుందా అని అడిగితే ఎక్కడ కూడా ఇక ల్యాండ్ దొరికేటువంటి పరిస్థితి లేదేమో అని కనబడుతుంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో అత్యధికంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నీ కూడా వేలంపాట వేసి అమ్ముతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా. ల్యాండ్ మానిటైజేషన్ అంటా ఉన్నారు కదా సార్, దీని మీద మీ స్టాండ్ ఏంటి అసలు? అదే సార్ నేను అంటున్నా, ఈరోజు ప్రభుత్వం ఒకవేళ ఇట్లా భూములను అన్ని కూడా వరుసగా పెట్టి అమ్ముకుంటా పోతే రేపటినాడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం భూమి కావాలనంటే, ఆసుపత్రి కట్టాలంటే, ఒక స్కూల్ కట్టాలంటే, ఒక హాస్పిటల్ కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒకసారి ఆలోచన చేయండి మరి. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారము ముందుకు పోతున్నది. ఇక భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఉండకుండా చేయాలి, పేద ప్రజల కోసం వాళ్ళ డెవలప్మెంట్ కోసము భూములు ఉండకుండా చేయాలనేటువంటి ఒక కుటిల బుద్ధితోని రోజు ప్రభుత్వం ముందుకు పోతుందని మాకు అనిపిస్తా ఉంది. మీకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయిలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులనే కానీ భూములనే కానీ లీజుకి ఇస్తూ నిధులు సమీకరిస్తుంది కదా. మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం చేయమని చెప్తున్నాం మేము. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం అయితే చెయ్యండి, పేద ప్రజలకు ఉపయోగపడేదైతే చెయ్యండి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడైతే చెయ్యండి. కానీ అట్లా కాకుండా ఈరోజు ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలి, మా దగ్గర డబ్బులు లేవు, ఎవరు మాకు అప్పులు ఇస్తలేరు, బ్యాంకులు ఎవరు అప్పులు నమ్మడం లేదు మాకు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడానికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే మేము ప్రకటించినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడానికి డబ్బులు లేవు, అందుకే మొత్తం కూడా వేలంపాట వేసి అమ్ముతున్నాం అంటే ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు అని ఈరోజు మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. కాబట్టి అది కోకపేట అయినా, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయినా, హెచ్ఎండిఏ లేఅవుట్ పరిధిలో అయినా, ఇటు మహేశ్వరం అయినా, అటు జీడిమెట్ల సైడ్ అయినా కూడా, జీడిమెట్ల సైడ్ కూడా 9,000 ఎకరాల పైచిలకు ఈ రోజు ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందని విశ్వసనీయ వర్గాల నుంచి మాకు సమాచారం వస్తున్నది. ఇట్లా 1000 ఎకరాలను ఎక్కడెక్కడ ప్రభుత్వం భూమి ఉన్నదో వాటిని అన్నిటి కూడా ఐడెంటిఫై చేసి ప్రభుత్వం బహిరంగంగా వేలంపాట వేసి అమ్మడానికి ప్రతినిత్యము ప్రతిరోజు అధికారుల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది మంచి ప్రయత్నం కాదు అనేది సందర్భంగా మనం మాట్లాడుతున్నాం. ఒకసారి లక్ష్మణ్ గారితో మనం మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి సార్, ఇప్పుడు
బీఆర్ఎస్ భూ కుంభకోణం చేస్తూ ఉంది అంటూ కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ ఉంది. మరొక వైపు ఏమో రాజు నేత గారు మాట్లాడినది ఒక అంటే వాల్యూ వచ్చేటువంటి వాటి కోసం ఉపయోగిస్తే ఇలాంటి వాటి చేస్తే బాగుంటుంది అనేటువంటి విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు మనకి పిల్లలు కావాలి కానీ పరిస్థితి మీ వాయిస్ కంప్లీట్గా స్ట్రక్ అవుతూ వస్తూ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి సార్, నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఒకసారి చెక్ చేసుకొని మాట్లాడండి. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు మాట్లాడండి. రైట్, మనం మల్లెపాక యాదగిరి గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ తరపు నుంచి వారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ స్టాండ్ అనేది ప్రజలకు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ మీ యొక్క వర్షన్ తెలవాలి కాబట్టి మీరు చెప్పండి సార్. యాదగిరి గారు, మీరైతే ఇది భూ కుంభకోణం అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పైన. కాంగ్రెస్ ఏమో దీనికి సంబంధించి క్వైట్ ఆపోజిట్గా వస్తున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? యాదగిరి గారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఈ భూ వేలానికి సంబంధించి రియల్ ఎస్టేట్లో భూ దందా జరుగుతూ ఉంది, భూ కుంభకోణం చేస్తూ ఉంది కాంగ్రెస్ అంటూ కూడా మీరు విమర్శలు చేశారు. రైట్, ఈ మధ్యకాలంలో కూడా బాగా విమర్శలు చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏమో ఖచ్చితంగా ఇది మానిటైజేషన్ చేస్తూ ఉన్నాం, భూ మానిటైజేషన్ చేస్తూ ఉన్నాం, తెలంగాణకు సంబంధించినటువంటి రెవెన్యూ డెవలప్ చేయడానికి మాత్రమే చేస్తూ ఉన్నాం, దాంతోపాటు డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం మాత్రమే చేస్తూ ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కాంగ్రెస్ తరపు నుంచి వినిపిస్తూ ఉంది. రైట్, దీనికి సంబంధించి మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ప్రభుత్వం మొత్తం మీదకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో నెట్టివేసి ఈ రెవెన్యూను కూడా రాకుండా చేసిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. అసలు భూముల రిజిస్ట్రేషన్లను మొత్తం హైడ్రాన్ తీసుకొచ్చి అనేక పేదల కుటుంబాలను కూలగొట్టడం వల్ల, రిజిస్ట్రేషన్ లో ప్రాబ్లం రావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గి ఈ ప్రభుత్వానికి నష్టం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి ఆదాయం లేదన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తన రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రి గారి సోదరుల అభివృద్ధి కోసం, తన అనుచరుల అభివృద్ధి కోసం మాత్రమే ఈ రోజు అభివృద్ధి అనే పేరుతోటి భూమిలో వేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో ఆర్థికంగా ముందు వరుసలో ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంపదను సృష్టించిండు, పేదలకు పంచిపెట్టిండు, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిండు, అనేక ప్రాజెక్టులు తెచ్చిండు, కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, అన్ని తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండు. అన్ని చేసినాక కూడా ఆ అప్పులతోటి రాష్ట్రాన్ని అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు. పేదలకు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఎక్కడ కూడా దేనికి లోటు లేకుండా విడతల వారీగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అయితే అన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీటు మీద కూర్చొని ఆ పరిపాలన ఏ విధంగా పరిపాలించారు. రైట్ రైట్ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అయితే వినిపిస్తున్నటువంటి వాయిస్. యాదగిరి గారు చెప్పండి. రైట్, నిరంజన్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, గతంలో కూడా
కోకపేటలో జరిగింది ఇలాంటి ఇన్సిడెంటే. ఏంటిది వేలం వేయడము, దానికి సంబంధించి అమౌంట్ రావడము, రాష్ట్ర ఖజానాకి సంబంధించి పెట్టడం, ఇది జరిగింది. సో అప్పుడు జరిగినటువంటి ఆ వాయిస్ అప్పుడు వినిపించాల బీఆర్ఎస్ ఏంటి, ఇది కేవలం ఖజానా సేకరించాడు, భూములకు సంబంధించినటువంటి అమౌంట్ని తెలంగాణ గవర్నమెంట్కి రిసీవ్ చేసుకున్నారు, డెవలప్మెంట్కి సంబంధించి యూజ్ చేసిరని చెప్పినటువంటి పైన కనిపిస్తారు. ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తాం దీనికి సంబంధించి? మరి ఇక్కడ కొందరు అంటే విమర్శలు కూడా ఉండాలి, ప్రతి పార్టీలో గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికి ప్రతి విమర్శన అనేది ఉండాలి. కానీ ఉండే ముందు వాళ్ళు కూడా మేము చేసిన తప్పులు ఏంది అనేది కూడా అంటే అప్పుడు అభివృద్ధి అన్నారు కదా, ఆనాడు కూడా అభివృద్ధి అని వంకలు చెప్పి ఇప్పుడు మీరు దందా అంటా ఉన్నా. ఆనాడు అదే అది చెప్తున్నా, ఆనాడు కూడా అభివృద్ధి అని చెప్పేసి తెలంగాణ వచ్చిన తర్వాత సమగ్ర సర్వే అని పెట్టారు. ఈ రాష్ట్రంలో ఎక్కువ దోచుకున్న పార్టీ ఏ పార్టీ అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే సాధారణ మనిషి పరిస్థితి కూడా అధోగతి చేసిండు. అంటే ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉందంటే నేను చదువుకున్న వ్యక్తిని, నాకు ఏదైనా ఇష్యూ అయినా కానీ నేను ఆడ మండల ఆఫీసులో పోయి పోరాడగలుగుతా. అదే రైతు పోరాడగలుగుతారా? లేదు. అట్లాంటి తరుణాలను తీసుకొచ్చి మార్చి డైవర్ట్ చేసి లక్షల ఎకరాలు కబ్జాలు పెట్టి లక్షల ఎకరాలు దోచుకున్న పార్టీ ఏది అంటే మన తెలంగాణ పార్టీ అని మనం చెప్పాల్సిందే. తెలంగాణ ఆత్మగౌరవం, ఆత్మవిమర్శ, ఆత్మ అది ఇదని మనం గప్పాలు చెప్పినంత మాత్రాన అన్యాయం అయిపోయిన దాన్ని కూడా మనం మాట్లాడాలి. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత దోసుకున్నది ఎవరి కుటుంబంలో ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లలో, వాళ్ళ బినామీలలో ఎన్ని లక్షల వేల కోట్లలో ఉన్నారు. ప్రతి గ్రామ స్థాయి నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ క్యాడరు, నార్మల్ సర్పంచ్ కూడా ఒక ఇన్నోవా కారులో తిరుగుతున్నంటే ఎట్లా వచ్చినాయి ఆస్తులు, ఎట్లా వచ్చినాయి వాళ్ళకు ఈ ఆదాయాలు? అంటే వాళ్ళ సంపాదన బిజినెస్లు ఉన్నారా? లేదు. అంటే గవర్నమెంట్ వచ్చాక అదే పరిస్థితి అయింది. మా గవర్నమెంట్లో అట్లాంటి సిస్టమ్ ఏమైనా కనపడుతుందో చూపియండి. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం చెప్తున్నాం కదా, ఇదే మా దాంట్లో అట్లాంటి సిస్టమ్ని క్లోజ్ చేశాము. ఎవ్వడు ఏం చేసినా కానీ భూముల విషయంలో కానీ దందాల విషయంలో కానీ చెయ్యొద్దని చెప్పేసి ఆ గత పాలనలో ఒక మంత్రి దగ్గరకు పోతే ఆ మంత్రి 500 ఎకరాలు అంటే తీసుకో అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీకి రాత్రిపూట్ల తంబింగ్, నేను సాక్ష్యం దానికి, తంబింగ్లు పెడితే 10 ఎకరాలు 5 ఎకరాలు సిద్దిపేట ఏరియాలో ఎవడబ్బసొద్దని. అంటే సాధారణ మనిషి జనాలతో హైవే పక్కన ఉంటే చాలు, వాడు రైతు అయితే చాలు, ఇంకా చచ్చిపోయే వాడు. ఇక ఎగ్జాంపుల్ చెప్తా, అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఎంఆర్ఓని ఏకంగా ఒక ముసలాయన వచ్చి, మనము ఎక్కడ చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అబ్దుల్లాపూర్ మెట్ సంభాషణ ఒకటే నేను చెప్పదలుచుకోను. ఒక ఎంఆర్ఓ గారిని బతిలాడి నెలలు తిరిగితే పట్టించుకోకపోతే 7 ఎకరాలను ఒక రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు కబ్జాలు పెట్టిండని చెప్తే కూడా వినకపోతే డైరెక్ట్ ఆమెకి తగలబెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి ఒక ముసలాయన. ఇవన్నీ చరిత్రలు మనం చెప్పుకునేవి, పాత జరిగిన విధానాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అంటే ఈ రాష్ట్రంలో దోచుకున్నది ఎవరు? గత పాలనలో ఎన్ని లక్షల కోట్లు ఎకరాలు, అంటే ఇప్పుడు ఆదాయపరంగా అయితే లక్షల కోట్లే ఇప్పుడున్న ఆదాయం ప్రకారం భూముల విలువలు చూస్తే. ఆ రోజు ప్రతి జిల్లాలో ఒక సర్పంచ్తో నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే అయితే ఇంకా అదుపే లేదు. ఇంకా వాళ్ళ కులపు ఈ పార్టీ అధ్యక్షుల యొక్క కులం వాళ్ళని తీసుకుంటే అయిపోయి. వాళ్ళ ఉన్న జనాభా 0.5% ఉంటే ఈరోజు ఆదాయాలు తీసుకోండి, ఎవడబ్బా సొత్తని. ఇది రాష్ట్రంలో సాధారణ మనిషిని పిప్పి పీడి చేసి కబ్జాలు చేసి దందాలు చేసిన పార్టీ గత పాలనలో. ఈరోజు కలిబులి మాటలు చెప్తారు. మరి అదే కలిబులి మాటలు చెప్పేటోళ్ళు మరి ఎందుకు మీరు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తే, యశోద హాస్పిటల్ని వేలం, ఆ జాగా గత పాలనలో ఎందుకు వేలం వేసి యశోద హాస్పిటల్కి ఇచ్చిర్రు? ఇప్పుడు ఉండే గచ్చిబౌలి నానక్రామ్గూడ ఏరియాలో గత పాలనలో ఎందుకు చేయలేదని చూపించమను. దానికి నేను ప్రూఫ్లతో సహా చూపిస్తా. వేలం వేసిన పేపర్లు కూడా ఉన్నాయి, న్యూస్లలో కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ పాలనకు అభివృద్ధికి వాళ్ళకు వస్తే ఒకలాక, మా పక్కోనికి వస్తే ఒకలాక అని చెప్తే ఇది పద్ధతి కాదు కదా. అలాగే ఈరోజు మేము
మొత్తానికే వేలం వేస్తలేము. మరో ఉప్పల్ బగాయతులాగా ఈరోజు ఈ పెద్ద పెద్ద ల్యాండ్లు అంటే బాగా కోట్లల్లో విలువ చేసే ల్యాండ్లను ఈరోజు మేము ప్లాట్ల రూపంలో తయారు చేయబోతున్నాము. మా రేవంత్ అన్న సీఎం గారు ప్లాట్ల రూపంలో తయారు చేసి డెవలప్మెంట్కి ఇచ్చి డెవలప్మెంట్ ఇస్తున్నాం. అదే బీజేపీ వాళ్ళు తీసుకుంటే రూపాయికు ఎకరా అమ్మిన దాఖలాలు ఈ దేశంలో ఒక పేదోనికి అమ్మరు, పేదోనికి రూపాయికి అమ్మరు. అదే ధనికునోనికి అదాని అంబానికి అయితే రూపాయికి ఎకరా, కొన్ని వేల ఎకరాలు, 2500 ఎకరాలు అస్సాంలో, 11,000 ఎకరాలు జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్లో 2,200 ఎకరాలు, ఇదే పక్కనున్న మహారాష్ట్రలో ఇదే వార్దా ఏరియాలో 1,800 ఎకరాలు. మొన్న ఎవడ బస్ మేము అట్లా చేస్తున్నాం, వేలంలో చేస్తున్నాం. ఒకరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములకో లేకపోతే పక్కల వాళ్ళకో ఇస్తలే, వేలం వేసి ప్రభుత్వానికి అభివృద్ధి వైజ్గా, అదేవిధంగా ప్రజల్లో ఎవరైతే ఆ ఏరియాలో ఉండేవాళ్ళు అభివృద్ధిలో స్మార్ట్ సిటీ అని స్మార్ట్ విధానాలలో పొరబడిన వాళ్ళు, టెక్నాలజీ డబ్బులున్న వాళ్ళు కొంటారు. కొని అక్కడనే నీకు డెవలపింగ్ ఇస్తున్నాం తప్ప మేము మొత్తం మా ఖజానాకే తీసుకుపోవాలని చెప్తలేం కదా. రైట్, ఒకసారి రాజునేత గారితో మాట్లాడు. మీరు చెప్పండి సార్, మీరు మీ వర్షన్ చెప్పండి. అసలు మీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు, మరి దీనికి సంబంధించి మీరేమంటారు సార్? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైతే ల్యాండ్ ఉన్నదో వాటిని ప్లాట్లుగా చేసి చేస్తున్నాం అంటారు. మరి ఎవరికి ఇస్తున్నారు ఈ ప్లాట్లు చేసి? పేద ప్రజలకు ఇస్తున్నారా? మధ్యతరగతి వాళ్ళకి ఇస్తున్నారా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులకు ఇస్తున్నారా? ఎవరికి ఇస్తున్నారు? ఈరోజు మనం చూసిన ఒక న్యూస్, టిఆర్ఎస్ పార్టీకి మాట్లాడుతూ ఉప్పల్ బగాయతో చెలో ఉప్పల్ బగాయత్ అని పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరం ఆక్యుపై చేద్దాం పాండి అని చెప్పేసి వాళ్ళు ఒక డేట్ పెట్టిరు. ఎందుకు పెట్టిరు? మరి ఈ రోజు ఉద్యమకారులను పట్టించుకుంటుందా ప్రభుత్వం? మరి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పింది కదా, ఎంతమందికి ఇచ్చింది? ఇప్పటికి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. మీరు ఉన్న భూములన్నీ వేలం పాట పెట్టి అమ్ముతున్నారు, కానీ నిరుద్యోగులకు ఏం చేస్తున్నారు, విద్యార్థులకు ఏం చేస్తున్నారు, ఉద్యమకారులకు ఏం చేస్తున్నారు, పేద ప్రజలకు ఏం చేస్తున్నారు, మధ్యతరగతి ప్రజలకు ఏం చేస్తున్నారు? రెండోది, మిత్రులు మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందరు కూడా చాలా నిష్పక్షపాతంగా చేస్తున్నారు పని, ఎవరు కూడా అవినీతికి సంబంధం లేదని. ఈ రోజు ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చెప్తా. ఇప్పుడు జస్ట్ 5 hours బ్యాక్ ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ ఎవరైతే నరహరి ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి 11 ప్రాంతాల్లో సోదాలు జరుగుతుంటే చాలా పెద్ద ఎత్తులో నగదు, తర్వాత డబ్బులు, నగలు, ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు ఏసీబీ అధికారులు ఇట్లా ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ల్యాండ్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ తిమింగలాలు ఈ రోజు ఏసీబీకి పట్టుబడుతున్నాయి. ఈ రోజు ఈ ల్యాండ్ సంబంధించినటువంటి సర్వే డిప్యూటీ డైరెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు పొద్దున్న నుంచి జరుగుతున్నాయి. 11 చోట్ల జరుగుతాయి. ఈ రోజు 1,10,00,000 రూపాయల క్యాష్, లిక్విడ్ క్యాష్ పడక గదిలో ఈ రోజు బెడ్ కింద దొరికిన. ఈ రోజు తర్వాత పెద్ద ఎత్తున ఇండ్లు, కమర్షియల్ ప్లాట్లు, రంగారెడ్డి ప్రాంతంలో వ్యవసాయ భూములు, ఇవన్నీ కూడా వచ్చినాయని చెప్పేసి ఇప్పటిదాకానే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఏసీబీ సంబంధించినటువంటి డిఎస్పీ గారు శ్రీధర్ గారు ఆయన మీడియాకు కూడా వివరాలన్నీ అందజేసిండు. ప్రతిరోజు జరుగుతున్నాయి కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ల్యాండ్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి అధికారులు ఏ రకంగా సంపాదిస్తున్నారు? మరి గతంలో ఎన్నడూ లేనటువంటి అవినీతి ఆరోపణలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఈరోజు కేవలము ఊకదంపుడు ప్రసంగాలు చేసి ప్రజలను మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇందులో వేరేది ఏది లేదు. ఉద్యమకారులను మర్చిపోయారు, నిరుద్యోగులను మర్చిపోయారు, విద్యార్థులను మర్చిపోయారు. నేను నిజంగా అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీ దగ్గర 100 ఎకరాలు 1000 ఎకరాలు ఈ రోజు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని ఐడెంటిఫై చేస్తే, మరి తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాలను త్యాగం చేసినటువంటి విద్యార్థి నాయకులకు కానీ ఉద్యమకారులకు కానీ మీరు ఆ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 250 గజాల
స్థలాన్ని ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పారు కదా, ఎందుకు మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తలేరు? మరి వేలంపాటలో ఈరోజు 200 ఎకరా, 300 ఎకరా, 237 కోట్లకు ఎకరా అని చెప్పేసి కోకాపేటలో, ఇటు రంగారెడ్డి మహేశ్వరం జిల్లాలో, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఉప్పల్ బగాయత్లో ఎక్కడ పడితే అక్కడ లక్షల కోట్ల రూపాయలను, ఈ రోజు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు జమ చేసి దాంట్లో నుంచి దండుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇంకొక స్కామ్ కూడా ఉంది సార్, ఇంకొక స్కామ్ కూడా ఉంది. ఏంది? ఈరోజు వందల ఎకరాలను ఈ రోజు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు, ఇక పేర్లు కూడా మన ఇక్కడ ఉన్న ఎవరెవరు భూదందాలలో ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంది అందరికీ తెలుసు. ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కడైతే వందల వేల ఎకరాలను ప్రభుత్వ భూమి ఉన్నదో అక్కడ ఈ రోజు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఆ భూములను కట్టబెట్టి అందులోనే మళ్ళా ఆ ల్యాండ్ రైట్. యాదగిరి గారు, ఒకసారి యాదగిరి గారు, మేము ప్రధానంగా అయితే మీ వాయిస్ మేము క్లియర్గా వినలేకపోయాము. సో ఒకసారి మీరు మీ వర్షన్ చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి. ఇప్పుడు కాంగ్రెస్ సోదరుడు చాలా గొప్పగా చెప్తున్నాడు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులు చేసిండ్రు, అవి అక్కడ భూములు వేలం వేసిర్రు, అది ఎవడబ్బో సొమ్మని చేసిర్రు, అది మేము ఇప్పుడు ప్రణాళిక పరంగా చేస్తున్నాం అని చెప్పేసి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు తమ్ముడు. కానీ అలాంటి మాటలు వాపస్ తీసుకోమని చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, ఆ విధంగా చెప్పాలంటే మొన్న హరీష్ రావు గారు వాళ్ళ బండారం బయట పెట్టిరు. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామంలో 1000 కోట్ల రూపాయల భూమిని సర్వే నెంబర్ 173 నుంచి 83 సర్వే నెంబర్లతో సహా మొత్తం భూమి, ప్రభుత్వ భూమిని మొత్తం ఆర్డియో లెటర్ రాసిండు, కలెక్టర్ లెటర్ రాసిండు, అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా తహసీల్దారి ద్వారా అది మళ్ళా భూభారతిలోకి ఎక్కించిన నాయకులు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్ల మీద ఎవడబ్బ సొమ్మని కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద వాళ్ళు ప్రైవేట్ పరం చేసిండు ప్రభుత్వ భూమిని. అదే విధంగా మొన్న కంటోన్మెంట్ లో ఇందిరమ్మ ఇళ్ల కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేని రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఇందిరమ్మ ఇళ్లు కడదామని చెప్పేసి కంటోన్మెంట్ పరిధిలో ఆ భూమి దగ్గరికి పోతే దాదాపు 800 కోట్ల రూపాయల భూమి అక్కడ ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రపోజల్ పెడితే మరి అది ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఏ విధంగా వెళ్ళింది? ఎవరబ్బ సొమ్మని చేసుకున్నారు మరి ఈ నాయకులు? ఒకసారి ఆ తమ్ముడు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ సోదరుడు మాట్లాడేటప్పుడు కొంచెం మనము మీడియాలో మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. నాకేదో వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడడం కాదు. మరి ఎవరు సొమ్మనుకొని ఆ 800 కోట్ల భూమి నీకు మొత్తం రికార్డుతో సహా మా మన్నె కృష్ణ గారు దాన్ని బయట పెడితే ఆయన మీద అరెస్ట్ చేయడం కోసం, నోటీసులు వేయడం కోసం మళ్ళీ ఉల్టా చోర దాడి చేసినట్టు మీరే ప్రభుత్వమే ఉండి మళ్ళీ దాడి చేస్తున్నారు. ఇక్కడ శంషాబాద్ మండలంలో అక్కడ 1000 కోట్ల భూమి సహా చేస్తున్నారు. ఖమ్మంలో రెవెన్యూ మంత్రి గారు భూదాన్ సంబంధించినటువంటి భూమిలో 800 ఇండ్లను కూలగొట్టి అక్కడ 380 ఇండ్లు పట్టారు. మళ్ళీ మా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల అక్కడ 300 మందికి పట్టాలు ఇచ్చారు. మరి ఇంకా 600-800 మంది పట్టాలు ఆ భూమి ఎక్కడ పోయింది? ఎవరి జేబులకు పోయింది? అది అసలు వాళ్ళకి సంబంధం, ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి భూమి, కాంగ్రెస్ నాయకులకు సంబంధం లేనటువంటి భూమి. మరి అది ఏ విధంగా భూదానికి సంబంధించిన భూమిలో వాళ్ళు పేదలు గుడిసెలు వేసుకుంటే ఆ ఇండ్లను ఏ విధంగా కూలగొట్టారు, ఎవరి కోసం కూలగొట్టారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటది. అదే విధంగా మహబూబ్ నగర్ లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పేదలకు ఇచ్చిన పట్టాలు ఇచ్చిన భూములను కూడా మరి హైడ్రా పెట్టి కూలగొట్టారు. మరి ఎవరి సొమ్మని చెప్పి కూలగొట్టారు? ఈ ప్రభుత్వం ఈ రోజు ప్రజల నడ్డి విడిచడం కోసం, పేదల గూళ్ళు కూడా కొట్టడం కోసం ఎక్కడికక్కడ ఆదాయాన్ని మొత్తం ఎవరు నష్టం జరిపించారు? మీరు హైడ్రా పేరు చెప్పి అనేక చోట్ల కట్టడాలను కూల్చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయి మీకు నచ్చిన వారికేమో నజరానా ఇచ్చుకుంటూ, మీకు సంబంధించిన నజరానాలు తీసుకుంటూ ఈ రోజు ప్రభుత్వంకి నష్టం జరిగించేటట్టు రేవంత్ రెడ్డి గారే చేస్తారు కదా, ప్రభుత్వమే చేస్తుంది కదా. అంటే గతంలో కూడా మీరు చేశారు కదండి, కోకాపేట కానీ కానమేట్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను వేలం వేసి నిధులు సమీకరించిన మాట వాస్తవమే కదా. మరి అప్పుడు లేనటువంటి అభివృద్ధి ఇప్పుడు దందా ఎట్లా అవుతుందండి? అప్పుడు మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అభివృద్ధి అని చెప్పారు, ఇప్పుడు కూడా వీరు కూడా చెప్తా ఉన్నారు అభివృద్ధి అని. మీరు దందాని ఎలా అంటారు? ఇప్పుడు
మా పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి సంక్షేమ పథకాల కోసం అభివృద్ధి కోసం మేము వేలం వేయొచ్చు. అన్ని ప్రభుత్వాలు అవసరం ఉన్నప్పుడు వేస్తే ఎక్కడైనా సరే. కానీ ఈసారి ఈయన ఏ విధంగా ప్రభుత్వానికి మొత్తం వచ్చే ఆదాయాన్నే మొత్తం కుదేలు చేసిండు కదా. ఆయన ఏ విధంగా ఇప్పుడు రాష్ట్రానికి నష్టం జరిపించేదే అది కదా. ఇప్పుడు ఏ బగాయత్లో కానీ ఆయన కోకాపేటలో కానీ ఆయన ఎక్కడైనా సరే ఎవరి కోసం చేస్తున్నాడు? ఆయనకు సంబంధించిన, ఇప్పుడు చూడండి ఆ వేలం వేసినా ఆయనకు సంబంధించిన మనుషులకు మాత్రమే, వారి దగ్గరికి బంధువులకు, వారి మిత్రులకు, వారి అన్యాయులకు మాత్రమే ఆ భూములను కట్టబెడతారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం శంషాబాద్ లో ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయల భూమి, అదే విధంగా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి 800 కోట్ల భూమి. ఇది కాదా? ఇంకా అనేక చోట్ల ఉన్నాయి. అవి ఎవరి జేబులకు పోయినాయి? ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరం ఏ విధంగా అయినాయి? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు కాంగ్రెస్ సోదరుడు చెప్పేదానికి నేను మీకు ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజు మీరు ఏం సాధించినారని, మీరు రెవెన్యూ మీకు రావాలి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది అని అంటే ఆర్థికంగా ఇబ్బందులు రావడం కోసం మీరే కదా చేసింది. మరి 2.5-3 సంవత్సరాల దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏ సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో కొనసాగించారు? మీరు ఇచ్చిన హామీలు ఏమైనా జరిపించారా? మీరు రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, కనీసం ఇప్పటిదాకా రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేసిరా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, పూర్తి స్థాయిలో చేసిరా? పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, నేను తులం బంగారం అన్నారు. ఇప్పుడు ఇలా 20 లక్షల పెళ్లిలు అయిన తెలంగాణ రాష్ట్రంలో కనీసం 20 లక్షలు మీరు ఏం ఇచ్చిరో చెప్పండి. ఎక్కడైనా 20 లక్షల తులాలు బంగారంగా కూడా కనీసం వినువన్నా ఇచ్చిరా? మీరు ఏది లేదు. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు కూడా సమయానికి ఇవ్వలేకపోతున్నారు, అందరికీ అందలేకపోతుంది. కేసీఆర్ కిట్ బంద్ చేసిరు, అనేక సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిర్రు. దళిత బంధు అని చెప్పేసి దళితులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తే దాన్ని కూడా నేను 12 లక్షలు ఇస్తా అన్నారు. 1 రూపాయి కూడా ఇచ్చిన పాపాన లేదు. మైనార్టీలకు ఇచ్చిన పాపాన లేదు. బతుకమ్మ చీరలు నేను మంచి ఇస్తా అని చెప్పిండు ఆయన. ఇందిరమ్మ చీరలు ఇచ్చిండు. అది ఏది చెప్పినా మైనార్టీతో క్రిస్టియన్స్ కు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అయితే, ఈ రోజు రాష్ట్రాన్ని దోచుకునే నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు జరుగుతున్నది రాక్షస పాలన పోవాలి, మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తుంటే, మా సోదరుడు కాంగ్రెస్ సోదరుడు ఏదో నేను టీవీలో మాట్లాడాలన్న ఉద్దేశంతో నా గత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా, నిజాలు మాట్లాడండి. ఒకవేళ మీరు పార్టీ వాయిస్ మీరు వినిపించాలనుకుంటే వినిపించండి. కానీ మీలాంటి వాళ్ళు గ్రౌండ్ లో ఉండేటోళ్ళు ఏంటంటే ప్రభుత్వ అధికారులుగా, ప్రభుత్వ పెద్దలుగా, మీకు ఏదైనా దగ్గరగా ఎమ్మెల్యేలు, మంత్రులు మీకేమైనా అనుసంధానంగా ఉంటే గ్రౌండ్ లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వలేకపోతున్నాము. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చినటువంటి విమర్శలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని తిట్టుతున్నటువంటి తిట్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఇంత వ్యతిరేకత ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైట్ ఒకసారి లక్ష్మణ్ గారు వాయిస్ విందాం. లక్ష్మణ్ గారు వాయిస్ విందాం. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వాయిస్ కుంభకోణాలు అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? రైట్, కంప్లీట్ గా మీ వాయిస్ స్ట్రక్ అవుతూ వస్తా ఉంది సార్. నెట్వర్క్ ఇష్యూ. రైట్ ఒకసారి రైట్ నిరంజన్ గారు మీరు చెప్పండి. విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించి మీరు సంజాయిషి ఏం చెప్పుకుంటారు? అంటే వెనకడికో శాస్త్రం ఉంది, మేము చేస్తే రాజ్యతనం, మీరు చేస్తే లంగతనం అన్నట్టు. అన్న చెప్పేది మలపక్కన వాళ్ళు వేలం వేయలేదు అన్నట్టు చెప్పబోతున్నాడు ఒకటి. రెండోది ఏంటంటే మేము వ్యతిరేకత అని చెప్పేసి ఏదో చెప్తున్నాడు. వ్యతిరేకత లేనిదే మీరు ఈరోజు పార్టీ నుంచి వైదొలిగినరా, గవర్నమెంట్ నుంచి వైదొలిగినరా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను లేకపోతే నాకు ఆక్రోశం వస్తుంది, నాకు డబ్బులు రాలేదు, ఆదాయం లేదు, ఇన్కమ్ సోర్స్ రూట్లు లేకపోతే ఆక్రోశం వస్తుంది ఎవరికైనా. అరే ప్లానింగ్లు ఉండాలి. నీ పార్టీ తప్పిదాల వల్లనే మేము గవర్నమెంట్లోకి వచ్చినాం. మేము గవర్నమెంట్లోకి వచ్చినాక మా సంక్షేమాలు ఈరోజు లేకపోతే వ్యతిరేకత అనేది ఏ రోజో వస్తుండే. ఏ ప్రభుత్వం వచ్చినా వ్యతిరేకత ఆటోమేటిక్గా వస్తుంది. అది పార్టీల త్రూ నుంచి. ప్రజల నుంచి వ్యతిరేకత అనేది ఇప్పటివరకు మాకేం లేదు.
ఓకే, ఒకటి దళిత బంధు మేము ఇవ్వలేదు. దళిత బంధు అంటే మీ కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము ఇవ్వాలనే గ్యారంటీ మేమేం రాజ్యాంగంలో మేనిఫెస్టోలో రాయలేదు దళిత బంధు గురించి. ఒకటి దళిత బంధు ఒక్క నిమిషం చెప్తాను, వినండి. నేను ఏ మనుషుల కోసం పనిచేస్తలేము, పార్టీ విధానాలతోనూ బతుకుతున్న వాళ్ళమే. ఒక్క నిమిషం నేను చెప్పేది అట్లాగే నేను చెప్పేది వినన్నా, నేను చెప్పేది మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డం రాలే. అదేవిధంగా దళిత బంధువులు ఎంతమందికి ఇచ్చారు? రాజేందర్ అన్నను ఉద్యమకారుణ్ణి ఓడగొట్టడం కోసము మీరు కంకణం కట్టుకొని మీ పార్టీ మొత్తం కలిసి సైన్యం మొత్తం పోయి ఆడ ఏది నియోజకవర్గ రాజేందర్ అన్న వాళ్ళ నియోజకవర్గంలో పోయి కూర్చుంటే కూడా ఓడగొట్టిండ్రు, మిమ్మల్ని ఓడగొట్టిండ్రు, పైగా అన్న గెలిచిండు. అదేవిధంగా మీ ప్రవర్తన ఎట్లాంటిది అనేది ఆర్నే తెలిసిపోయింది. పార్టీ ఉద్యమకారుణ్ణి, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిని మీరు ఎట్లా నియంత్రిత ధోరణి, మీ పార్టీ అధ్యక్షులు కానీ మీ పార్టీకి సంబంధించిన సుపుత్రులు కానీ గేట్లలో నిలబెట్టిన విధానాలు మర్చిపోతున్నావా అంటే నేను ఇది గుర్తు చేయాలి. ఒకటి. రెండోది, ఈరోజు మా పార్టీలో మేము అట్లా మా ప్రతిపక్ష మా అధికారులు ఎవరైనా చేస్తారా, మినిస్టర్లు అట్లా చేస్తారా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రజా వ్యతిరేకత మాకన్నా మీకే ఎక్కువ ఉన్నది. అది ఒకటి. మిమ్మల్ని నమ్మే దోకలనే లేదు ఇప్పటికీ. రెండోది, మేము భూముల గురించి వేలంపాట వేస్తున్నాం. వాస్తవం ఇది ప్రజా ప్రయోజనాల కోసం ఒకటి ప్రభుత్వాన్ని నడిపారు. మేము హైడ్రా తీసుకొచ్చినాం. అంటే హైడ్రా ఎందుకు తీసుకొచ్చినాము? డబ్బులు దండుకోవడం కోసం కాదు కదా. ఈ తెలంగాణ సొత్తును, ఈ తెలంగాణ ప్రజల కోసం, ఈ తెలంగాణ హైదరాబాద్లో బతికే 1.5 లక్షల మంది కోసము మేము చెరువులను, కుంటలను పునరుద్ధీకరిస్తున్నాం. మరి మీ మిషన్ భగీరథ వల్ల మరి ఈ హైదరాబాద్లో మిషన్ భగీరథ అంటివి, కాకతీయ అంటివి, ఇంకా ఏవేవో పథకాలు పెడితివి. మరి ఎక్కడ ఈ హైదరాబాద్ సరౌండింగ్లో కబ్జాలు ఎట్లా చేసిర్రు? 1000 కోట్లు, 100 ఎకరాలు హైదరాబాద్ సరౌండింగ్లో మీ అధికారులకు, మీ ప్రభుత్వంలో పనిచేసి మీ పార్టీకి పనిచేసిన వ్యక్తులకే ఎందుకు ఉన్నాయి? ఇప్పటికి 100 ఎకరాలు ఎందుకు వెంచర్లు? ఒక్క నిమిషం అన్నా మల్లెపాక, మీరు మాట్లాడినాక మీరు 1000 ఎకరాలు వెంచర్లు వేసి డెవలప్ చేసిరు అని చెప్తున్నారు. మరి వెంచర్లు వేసిన వ్యక్తులు ఎవరు? పార్టీలే, మీ వాళ్ళే కదా. మరి ఈరోజు మా వాళ్ళు ఏమన్నా అట్లా దందాలు చేసి 1000 ఎకరాలు ఏమైనా చేస్తున్నారా? అట్లా చేస్తే అది సీఎం తమ్ముళ్ళైనా సరే సీఎం గారు నిర్ణయించుకొని దందా చేయొద్దు అని చెప్పేసి ఒక ఖచ్చితంగా ఒప్పందంతోనే ఈరోజు రాజకీయంలో తన కుటుంబం నుంచి ఒక్కరే వచ్చారు. మరి మీ పార్టీ అధ్యక్షులు ఒక్కరే ఉన్నారా, 10 మంది ఉన్నారా? ఈ ఒక్కరే ఈ రాష్ట్ర సొత్తును కబ్జా చేసిరా, లేకపోతే మీ పార్టీ అధ్యక్షులకు సంబంధించిన కుటుంబం మొత్తం కబ్జాలు చేసిరా? ఈ తెలంగాణ సొత్తు ఎవడో సొత్తు అని నేను మాట్లాడినా, నువ్వు నన్ను అంటున్నావు. కానీ ఈ తెలంగాణలో ప్రజల కోసం మీరు ఏం పని చేసిరంటే దళిత బంధు అని చెప్పేసి రాజేందర్ అన్నను ఎలగొట్టిరు. అట్లాగూ దుబ్బాకలో కావచ్చు, మునుగోడులో కావచ్చు, ఇట్లా ఇవన్నీ చెప్తే ఈరోజు మీరు ఇప్పుడే లిటరల్గా తీయండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వ్యక్తులకే ఈ హైదరాబాద్ సరౌండింగ్లో 100 ఎకరాలు ఉన్నాయి. ఏ లిస్టు తీయండి. 100 ఎకరాలు ఎవరికి ఉన్నాయి? కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయా, బీజేపీలోకి ఉన్నాయా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నాయా? వెరిఫై చేయండి. రంగారెడ్డి జిల్లా ఒకటే తీయండి, వేరే అవసరం లేదు. మరి ఎట్లా వచ్చినాయి మీకు? 10 ఏళ్ల కాలం నుంచి ఆదాయాలు లేని వాళ్ళు నార్మల్ చెప్పులు వేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో తిరిగిన వ్యక్తులు ఈరోజు మరి లక్షల కోట్లు, 1000 కోట్లు ఎట్లా వచ్చాయి? అంటే ఇక్కడ మనము ఏదో కలిబోలి మాటలు చెప్పినంత మాత్రాన మీడియాలలో నేను మాట్లాడతలే, ఈరోజు మాట్లాడతలే. గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడినా, గవర్నమెంట్ లేనప్పుడు కూడా ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఇక్కడ వ్యతిరేకత ఎక్కడ లేదు. కేవలం వాళ్ళ కడుపు మంట. ప్రజల కోసం ప్రజలు నమ్మతలేరు. ఎందుకంటే ఈరోజు విద్యా విధంగా కూడా తీసుకొస్తే స్కూళ్ళల్లో బడి అంటే ఇంటర్ శ్రీ చైతన్య కానీ, శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు పప్పం కడితే మీరు వసూలు చేస్తే మేము ఈరోజు ఈ తెలంగాణలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ స్కూళ్ళను మేము తీసుకొస్తున్నాం. మరి మీరు అప్పుడు ఆ రోజు ఏం చేసిండ్రు? ఏం చేయలే. ఏంటంటే హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం అన్నా,
హైడ్రా గురించి మాట్లాడుతున్నారు కదా ఈ రోజు. అన్న నిజంగా హైడ్రా ఎవరి కోసం తీసుకొచ్చారండి? ఈరోజు ఎవరిని ఉద్ధరించడం కోసం తీసుకొచ్చారు హైడ్రా? అన్న ఈరోజు మేము 31 చెరువులను 29 హైడ్రాను ఎవరిని ఉద్ధరించడం కోసం తీసుకొచ్చారు? హైదరాబాద్ మహానగరంలో ఉన్న తెలంగాణ హైదరాబాద్ ప్రజల యొక్క ఇండ్లను కూలగొట్టడానికి తీసుకొచ్చారా హైడ్రాను? మనం చూస్తలేమా ఎన్ని కన్నీటి బాధలను, ఎన్ని కన్నీటి కథలను మనం చూడలేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా వల్ల? అన్న దీనికి ఒక కమిటీ వేసిండ్రు, కొన్ని ప్రాంతాలలో కొన్ని తొలగిన వాస్తవము ఉన్న పలంగా ఈ రోజు కనీసం వాళ్ళ నిత్యావసర వస్తువులను కూడా ఇండ్లలో ఉంటే 5 నిమిషాలు టైం ఇవ్వండి, మేము ఉన్నటువంటి నిత్యావసర వస్తువులను లేకపోతే పిల్లలు ఉన్నటువంటి చదువుకునే బుక్కులను, పెన్నులను, బ్యాగులను 5 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా ఈ రోజు హడావిడిగా వచ్చి పేద మధ్య తరగతి ఇండ్లను హైడ్రా కూలగొడుతుంటే దాన్ని ఈ రోజు మీరు పొగుడుతున్నారంటే మీరు ఏ రకమైనటువంటి బుద్ధితోని ప్రభుత్వం ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి అన్న. ఇక్కడ అధికారుల లోపం వల్ల జరిగిన విధానాల గురించి మీరు మాట్లాడుతున్నారు. మేము ఆల్రెడీ దీనికి ఒక కమిటీ వేసి కొందరిని శిక్షించడం కూడా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసి దాచుకున్నటువంటి సొమ్మును రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి సొమ్ముతోని ఈ రోజు డబ్బులతోని ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వాడు ఇన్స్టాల్మెంట్లలో బ్యాంకు లోన్లు పెట్టి ఇండ్లను కొనుక్కొని, స్థలాన్ని కొనుక్కొని, కష్టపడి ఇటుక పేర్చుకొని ఇల్లు కట్టుకుంటే అకారణంగా, అన్యాయంగా, కిరాతకంగా, దౌర్జన్యంగా ఈరోజు పేద తరగతి, మధ్య తరగతి ప్రజల యొక్క ఇండ్లను కూలగొట్టడమే ఈ రోజు హైడ్రా పనే అండి. రైట్ రాజనేత గారు, ఫైనల్ గా మనకు సమయం లేదు కాబట్టి ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకొక సంఘటన కూడా ఈ సందర్భంగా చెప్పాలి సార్. ఈ రోజు ఒక సంఘటన పేపర్ లో న్యూస్ లో వస్తే చూస్తే చాలా బాధేసింది. ఈ రోజు ఎవరైతే మధ్యతరగతికి సంబంధించినటువంటి కుటుంబాలు ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది జిహెచ్ఎంసీనే, నల్ల కనెక్షన్ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకోవడానికి వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు కడతారు, రోడ్లు వేస్తారు అక్కడి నుంచి. కానీ హైడ్రా వచ్చి బుల్డోజర్లను తీసుకొచ్చి కూలగొడుతుంది. మూసి పరివాహక ప్రాంతంలో కూడా ఇదే తంతు మనం చూసినాం గతంలో. హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుంది? పేద ప్రజల ఇండ్లను కూలగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. 100% హైకోర్టు కూడా ప్రశ్నించింది. అయా ఎందుకు మీరు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కాలేజీలను, హాస్పిటళ్లను, అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలను సల్కం చెరువులో, ఓవైసీ బ్రదర్స్ సంబంధించినటువంటి సల్కం చెరువులో ఉన్న వాటిని ఎందుకు ముట్టుకోవటం లేదు? వాళ్ళకి ఎందుకు కనీసం నోటీసులు జారీ చేస్తలేరు? ఎందుకు మరి పోయి మీరు అక్రమంగా కట్టిరు కదా, కూలగొట్టండి. మరి దమ్ముంటే, ధైర్యం ఉంటే పేద ప్రజల ఇండ్ల మీద పడుతున్నారు కదా మీరు. మరి అక్రమంగా సల్కం చెరువులో మేము సల్కం చెరువు సరౌండింగ్ ఎంత, దాని FTL ఎంత, బఫర్ జోన్ ఎంత, అన్ని వివరాలు కూడా హైడ్రా కమిషనర్ కు చెప్పినాము. హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు కూడా చెప్పింది, మొట్టికాయలేసింది కమిషనర్ రంగనాథ్ గారికి. అయ్యా మీరు ఎందుకు మరి సమయం లేదు, మీ వర్షన్ ఫైనల్ గా చెప్పండి దీనికి సంబంధించి. ఫైనల్ గా సార్ ఈ ప్రభుత్వము కేవలము దోచుకోవడం, దాచుకోవడం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం, ఈ 3 వీటిని దృష్టిలో పెట్టుకొని లక్ష్యంగా పనిచేస్తుంది తప్ప పేద మధ్య తరగతి ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగిందేమీ లేదు. భవిష్యత్తులో ఇంకా 2.5 సంవత్సరాల్లో ఒరగబోయేది కూడా ఏమీ లేదు. రైట్ యాదగిరి గారు మీరు ఫైనల్ గా చెప్పండి, సమయం అయిపోయింది కాబట్టి. యాదగిరి గారు మీ వర్షన్ చెప్పండి. మీ వర్షన్ చెప్పండి ఫైనల్ గా. మనకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించి? నేను చెప్తున్నా అండి, హైడ్రా తీసుకొచ్చి మంచి పని చేసిండు అని చెప్పేసి కాంగ్రెస్ సోదరుడు సమర్థిస్తున్నాడు కదా. గతంలో మా ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఆ అక్రమ కట్టడాలను ప్రభుత్వం ద్వారా కూల్చివేసిన సమయంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు అంటే, ఆయన అయ్యో పేదవాడు కష్టపడి పైసా గూడేసుకొని సరే తెలుసో తెలియకో ఆ ల్యాండ్ సరైన సమాచారం లేక కొనుక్కొని ఆయన లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత ఒకవేళ తెలిసి తెలియక అక్రమంగా కట్టుకుంటే దాన్ని సక్రమం చేసి రెగ్యులరేషన్ చేయొచ్చు కదా. ఆ ఇటుకలకు ఊరికే వస్తున్నాయి, ఆ సిమెంట్ ఊరికే వస్తుందా, పేదలను ఏ విధంగా నష్టపరుస్తుందని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారే గతంలో అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి కావాలంటే భూ కుంభకోణాలు జరుగుతున్నాయి. అదే నాయకుడు
అదే నాయకుడు ఈ రోజు అక్రమ కట్టడాలు హైడ్రా పేరు చెప్పి అక్రమ కట్టడాలు మొత్తం అక్రమ కట్టడాల పేరు చెప్పి సక్రమమైన కట్టడాలను కూల్చివేసి పేదలను అడ్డివేసి పేదలను మోసం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మేము మంచి పని చేస్తున్నామని చెప్పేసి జబ్బలు జరుచుకుంటున్నారు. ఇప్పటికైనా సరే మారండి. ప్రజల కోసం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చండి. ఈ రోజు మీరు సరైన పద్ధతిలో రాష్ట్రాన్ని పరిపాలిస్తే మీకు పరిపాలన అనుభవ రాహిత్యం వల్ల మీకు ఏది ఎప్పుడు చేయాలో తెలియక మీరు ఒకరు చెప్పే వినే పరిస్థితుల్లో మీరు సొంతంగా చేసే పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా కొన్ని మీరు సలహాదారులను మంచి వాళ్ళని పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా ఉంటది, అభివృద్ధి ఏ విధంగా ఉంటది, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అగ్రగామిగా నిలబెట్టింది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని మనం పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. కానీ ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి భూములను ఇప్పటికిప్పుడే అమ్మేసే రేపు రాబోయే ముందు తరాలకు కూడా అవసరం ఉంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చూడాలని చెప్పేసి సలహా ఇస్తున్నాం. అదే విధంగా శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి 1000 కోట్ల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు తిరుమలగిరి కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 800 కోట్ల రూపాయల భూమి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ పథకాలకు ఎక్కడైతే ఉపయోగపడుతుందో దాన్ని అక్కడ ఉపయోగించాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము సలహాలు చేస్తున్నాం. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి నిరంజన్ గారికి, రాజు గారికి, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారికి, మల్లెపాక యాదగిరి గారికి ధన్యవాదాలండి. ఈ యొక్క మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.